ఎవరైతే పీజీటీ, టీజీటీ, లైబ్రరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏందంటే నవోదయ విద్యాలయ సమితి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది? అండ్ దీనికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది? వీటికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి మనకి ఒక అఫీషియల్ వెబ్ నోట్ అనేది మనకి నవోదయ విద్యాలయ సమితి రిలీజ్ చేసిందనమాట. ఈ వెబ్ నోట్‌లో ఏముంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి క్యాలెండర్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ చూడండి 30 జూన్ నాడు మనకి వేకెన్సీ అసెస్మెంట్, అంటే ఈ సంవత్సరం అసలు ఎన్ని వేకెన్సీ ఉన్నది అనేది మనకి 30 జూన్ నాడు మనకి తెలవడం అనేది జరుగుతుంది అనమాట. అది మనకి అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. అసలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, పీజీటీ ఎన్ని ఉన్నాయి, టీజీటీ ఎన్ని ఉన్నాయి, లైబ్రరీయన్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి 30 జూన్ నాడు తెలవబోతుంది. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే 15th జూలై నాడు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 15th జూలై నుంచి 15th ఆగస్టు వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది అయిపోయిన 45 డేస్ తర్వాత మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. 30 సెప్టెంబర్ అనమాట. ఓకేనా, రిటర్న్ టెస్ట్ అనేది 30 సెప్టెంబర్ నాడు ఉంటుంది. ఒక 2-3 డేస్ ఉంటుంది, ఇదే డేట్ ఉండదు. 30, 1, 2, 3 అలా ఉంటుంది అనమాట. అక్టోబర్లో కూడా ఉండొచ్చు ఒక 1-2 డేస్. ఆ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది 31st అక్టోబర్ నాడు రావడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జామ్ అయిపోయిన 1 మంత్కి మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి ఆఫ్టర్ 1 మంత్ మీకు ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వస్తుందో ఆఫ్టర్ 1 మంత్ స్కిల్ టెస్ట్ కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి జరుగుతుంది. ఇది జరిగిన ఆఫ్టర్ 1 మంత్ మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 31st డిసెంబర్ నాడు మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి జనవరి మంత్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది క్యాలెండర్ అనమాట. ఈ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది అనమాట. ఇది ఈ సంవత్సరం క్యాలెండర్. నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మేలో మీకు క్యాలెండర్ అనేది వస్తుంది. ఎన్విఎస్ రెగ్యులర్గా మీకు వేకెన్సీ అనేది ఇవ్వబోతుంది. రెగ్యులర్గా క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతుంది. ఈ రకంగా రెగ్యులర్గా మీకు వేకెన్సీ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకొని నవోదయ విద్యాలయ సమితి ప్రతి సంవత్సరం కూడా మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేయబోతుంది. సో కాబట్టి కంపల్సరీ ఎన్విఎస్ సంబంధించి ఎవరైతే పీజీటీ కానివ్వండి, టీజీటీ కానివ్వండి, లైబ్రరీని కానివ్వండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. దాదాపు మీకు 4 మంత్స్ అనేది టైం ఉంది. అండ్ ఈ 4 మంత్స్లో మీకు చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఇది ఎన్విఎస్ సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీకి సంబంధించి వివరాలు. వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంది అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ చూసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.